దేవునికి స్తోత్రములు. నీవుంటే నాకు చాలు యేసయ్య అనే పాట పాడుకొని దేవుని యొక్క నామాన్ని మహింపరచుకుందాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ
చక్కని పాట పాడిన మరి సోదరులకు ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. అందరూ తల ఉంచినట్లయితే ప్రార్థన ప్రతి ఒక్కరము తదుపరి వర్తమానం వినడానికి మనమందరము కూడా దేవుని సన్నిధిలో సిద్ధపడదాం. ప్రభా ఈ రాత్రి ఈ రెండవ వర్తమానం ద్వారా నాతో మాట్లాడండి ప్రభు అంటూ ప్రార్థన చేద్దాం. మన మధ్యలో దేవుని దాసులు మరి పిఠాపురం ప్రాంతంలో పరిచర్య చేస్తున్న దైవజనులు మోషే గారు వారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ రెండవ కోడికలో రెండవ వర్తమానముగా తన దాసులు నిలబెట్టి మనతో మాట్లాడినట్లు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, గనుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్య నీ కొందనాలు. నీ మహాకృపను బట్టి దయను బట్టి ప్రార్థించిన రీతిగా ప్రభువా ఇదిగో ఈ సువార్త సభలను నీ నామ మహిమార్థం ఎంతో ఘనముగా మీరు జరిగిస్తున్న విధానమునకై వందనాలు, స్తోత్రాలు. ప్రభువా ఈ మొదటి రోజు సాయంకాలపు కూడికలో ప్రభువా మొట్టమొదటిగా నీ దాసులు ప్రభువా జాన్ బాబు గారిని నిలబెట్టి ప్రభువా దివ్యమైన సందేశాన్ని మీరు మాకు అందించారు. ప్రభువా ఇదిగో అదేవిధంగా రెండవ వర్తమానమునకు మా హృదయాలను మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా ఇదిగో నాయన నీ దాసులు నిలబడినప్పుడు రెండింతల ఆత్మతో మీరు నింపండి నాయన. ప్రభువా నీ దాసుని నోటికి మీరు బోరుగా ఉండండి. ప్రభువా మాకు కావలసిన ఆత్మీయ సందేశమును నీ దాసుని నోట పలికించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ మాటలు వినగలిగిన చెవులు మాకు దయచేయండి. మాలోని నిద్రమత్తు ఆత్మను, పరధ్యానమును, అలసటను మీరు తీసివేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అదేవిధంగా నీ దాసులు ఎంతో శ్రమైన, భారమైన, వ్యయమైన ప్రభువ నీ దాసులు చిన్న గారు ప్రభువా గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఈ పరిచర్యను ఇక్కడ ఎంతో నమ్మకముగా కొనసాగిస్తూ ఉన్నారు. ప్రభువా ఇదిగో నీ దాసుని హస్తాలను బలపరచండి. ఈ కూడిక ద్వారా సంఘం యొక్క సరిహద్దులు విశాలపరచబడ్డానికి, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలకు వ్యాపింప చేయడానికి మీరు కృప చూపించమని ప్రభువా కూడి వచ్చిన బిడలను, సహకరిస్తున్న బిడలకు మీరు తోడుగా ఉండి నడిపించమని నీ దాసుల్ని నీ సిలువ చాటును మరుగుపరచమని యేసుక్రీస్తు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసిన దేవుని దాసులకు సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరి రెండవ వర్తమానంగా విశ్వాసుల ప్రార్థనా సహవాసంలో కలిదెండు ప్రాంతంలో పరిచర్యలో వాడబడుతున్న దేవుని దాసులు వేదరత్నం అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. మరి రెండవ వర్తమానం వారు అందిస్తారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని వారికి ఇస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రములు. ప్రభువునందు ప్రియులరా, స్థలంలోనికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పెద్దలకు, యవనస్తులకు, తోటి సేవకులకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరి మొదటిగా నన్ను ఈ స్థలానికి ఆహ్వానించినటువంటి దేవుని సేవకులు చిన్నయ్య గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వారి కుటుంబానికి, చెల్లోళ్ళకి, తమ్ముడోళ్ళకి. మరి దేవుని సేవకురాలు మన మధ్య లేరు. అలాగే ఇంతకుముందు వర్తమానం అందించినటువంటి శామ్యూల్ జాన్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నడిపిస్తున్న దేవుని సేవకులకు, వెనుకున్న దేవుని సేవకులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆర్కెస్ట్రా బిడ్డలకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్దిసేపు నాతో పాటు ఉంటే మనందరం కలిసి వెళ్ళిపోవచ్చు అని చెప్పి కూడా మనవి చేసుకుంటున్నాను. మరి నాకు ఒక అనుభవం జ్ఞాపకం వస్తూ ఉంది. ఈ మీటింగుల్లో మాట్లాడటం ఇదే మొదటిసారి. దండయాత్రకు వచ్చాం. కానీ నవనకాలంలో రక్షించబడ్డప్పుడు డోలాస్ నగరం
యవనస్తుల కూడళ్ళకు వచ్చాం. ఆ తర్వాత ఇటెక్కడో అడ్డదారిని నడిచి వచ్చాము ఇక్కడికి. సుమారు 25-30 సంవత్సరాల క్రితం సంగతి అనుకుంటా ఇది. కొంతమంది ఎవరో సైకిల్ వేసుకొచ్చారు, కొంతమంది నడిచి వచ్చాం. వచ్చి ఇక్కడ ఎక్కడో ప్రార్థన పెట్టాం మొత్తానికి. ఈ మధ్యలో ఏదో ఒక ఊరు ఉండాలి, శాషయ హోటల్లో ఏదో అనేవారు అనుకుంటున్నాను అప్పుడు. ఏదో ఊరు ఉండాలి మధ్యలో, అక్కడ కూడా దండయాత్ర చేశాం. మరి ఈ సంవత్సరం నాకు ఈ అవకాశం కలిగజేశారు. పెద్దోళ్ళం అయిపోతున్నాం. నేను చూస్తూ ఉంటే ఇందాక శామ్యుల్ జాన్ గారు, అంటే మాకు ముద్దు పేరు జాన్ బాబు అంటాం. మేము యవనస్తుల కూడలికి వచ్చినప్పుడు ఆయన ఉండేవాడు కాదు, పారిపోతూ ఉండేవాడు. ఆయన తల ఇప్పుడే మెరిసిపోయింది, నాకంటే మెరిసిపోయినట్టు ఉంది. నాకంటే పెద్ద ఆయనలాగా ఉన్నాడు ఆయన. పిల్లలు నాకు దగ్గర 60 వచ్చేసినాయి. 16 సంవత్సరాల్లో రక్షించబడి దేవుని సేవలో యవన శక్తి అంతా కూడా దారిపోసాను. అది జాన్ బాబు తెలిసిన విషయం. ఒకసారి యవనస్తులు కూడాలు వచ్చినప్పుడు ఆ మచిలీపట్నంలో ఇప్పుడు ఉన్న చక్రయ్య నేను వచ్చాం. అక్కడెక్కడో డోలస్ దగ్గర పక్కన కొండ ఉండేది, ఓ పులో సింహం ఉండేదంట. సింహం కాదేమో కానీ పులి ఉండేదంట. తీరా కొండ ఎక్కిన తర్వాత ఎవరో చెప్పారు ఇక్కడ పులి ఉందని. ఇక అంతే, దెబ్బతో మా గుండెలో లేదంటలే అప్పటికి, కానీ అలా ఎవరో చెప్పారు పులి తిరుగుతూ ఉండేది అప్పుడు అనేవారు. కానీ అలా మంచి ఉద్యమం వచ్చింది. మరొకసారి మిమ్మల్ని అందరినీ చూసే అవకాశం కలుగజేసినందుకే, మరొకసారి దండయాత్రకి ఇక్కడికి వస్తే మమ్మల్ని కారులో తీసుకుని చిన్నగారు ఆ గోరట్లో తీసుకెళ్ళి అవన్నీ తిప్పి మళ్ళా కారులో తీసుకొచ్చారు. మరి ఏసమ్మ గారు విడిచిపెట్టేవారు కాదు. ఒకసారి ఉపవాస ప్రార్థనలు కూడా చేయడం జరిగింది. ఇక్కడ చెల్లోళ్ళు కైకలూరు యవనస్తుల కూటాల్లో రక్షించబడ్డారు. అందుకు వారికి మరొకసారి వందనాలు. ఎక్కువగా కలిదిండి యేసుపాదం గారు ఉండేవారు మా యవనస్తుల కూటాల్లో కైకలూరులో. ఖచ్చితంగా వీళ్ళంతా మేమంతా ఆ నాయనతో పాటు గాబ్రియల్ నాయన గారితో పాటు ఉండి దేవుని వాక్యం చెప్పేవాళ్ళం. ఆ రోజుల్లో పెద్దగా తెలియకపోయినా అదే పని చేసింది ఆ రోజుల్లో. ఇవాళ ఎంత తెలిసినా ఏమవట్లేదంటే పని అవ్వట్లేదు. ఆ రోజుల్లో గురుచూరకు కొడితేనే దెబ్బకి పిట్టలు రాలిపోయి అంతే. ఈ రోజుల్లో ఎంత తెలిసినా ఏం పని అవ్వట్లేదు. కనుక బిడ్డలారా, మరి నాకంటే పెద్దవాళ్ళు చాలామంది ఈ స్థలంలో ఉండుంటారు, వాక్యం అనుభవం కలిగినటువంటి వారు ఉండుంటారు. మరొకసారి అలాంటి వారందరికీ కూడా, సీనియర్లందరికీ కూడా జూనియర్గా అందరికీ వందనాలు చెప్తున్నానండి. హల్లెలూయా. అంటే మనకి ఎక్కువగా హల్లెలూయా అంటూ అలవాటు ఉండదు ఫెలోషిప్లో, సహవాసంలో. కానీ అక్కడక్కడ కొంచెం బయట తిరగడం వల్ల మాకు అక్కడక్కడ చిన్నగా అలవాటు అయింది. ఇక అంతకంటే ఏం లేదు, ఏమనుకోవద్దు. అది పెద్ద తప్పేం కాదు. కాబట్టి నా ఉద్దేశ ప్రకారం అయితే పెద్ద తప్పేం కాదు. అది దేవుడి మాట. వేరే మాట అయితే మనం తప్పు పట్టుకోవాలి, కానీ అది ఎవరి మాట? ఆ దేవుని స్తుతించడం అనే మాటకు తప్పేం కాదు. ఓకేనా? దేవునికి మరి మరొకసారి నా హృదయపూర్వకంగా దేవుడికి వందనాలు తెలియజేసుకుంటూ, మరి కొద్దిసేపు నాకు టైం ఏం చెప్పలేదు, కానీ ఇందాక శామ్యుల్ జాన్ గారు వింటుంటే